ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్. విమానం వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు రికార్డ్ చేసేది ఇది. కాక్పిట్ వాయిస్ రికార్డర్. ప్రమాదానికి ముందు పైలట్ల సంభాషణ, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఇది పేరుకే బ్లాక్ బాక్స్, కానీ నిజానికి బ్లాక్ కాదు, అసలు రంగు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇది ఏ తీవ్రమైన ప్రమాదాన్నైనా, ఎంతటి అగ్నినైనా తట్టుకునేలా రూపుదిద్దుకున్న క్రాష్ రెసిస్టెంట్ డివైస్. ప్రతి కమర్షియల్ విమానంలో ఇలాంటివి 2 రికార్డర్లు ఉంటాయి. బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను జరగకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని పూర్తిగా అందిస్తుంది. అందుకే బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదంలో కారణాలను గుర్తించేందుకు కీలక సాక్ష్యంగా భావిస్తారు. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం చాలా సులువవుతుంది. బ్లాక్ బాక్స్ ను DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ మెమరీ డేటా డీకోడ్ చేస్తారు, ఆడియో డేటాను తీస్తారు, రాడార్, ATC ల్యాక్స్ తో అనుసంధానిస్తారు. బ్లాక్ బాక్స్ పక్కనే DVRలు ఉంటాయి. విమానంలోని CCTV కెమెరాల ద్వారా రికార్డైన దృశ్యాలు అందులో ఉంటాయి. బ్లాక్ బాక్స్ DVRలోని డేటాని ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషిస్తాయి. ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. ఈ బ్లాక్ బాక్స్ డేటా డీకోడ్ చేస్తూ ఆ ఫ్లైట్లో చివరి 30 నిమిషాల్లో ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఈ 2 రికార్డర్లలోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో, పైలట్లు ఏం మాట్లాడారో, ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు.